దేవుని పనికి నువ్వు పూనుకున్నప్పుడు, దేవుని కొరకు శూర కార్యాలు నువ్వు చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని అడ్డంకులు వస్తాయి, కొన్ని అవరోధాలు వస్తాయి, కొన్ని ప్రతికూలతలు వస్తాయి, కొన్ని ఎదురుదెబ్బలు వస్తాయి. కానీ వాటికి భయపడి వెనకడిగేయకూడదు, కృంగిపోకూడదు. చిన్న చిన్న అడ్డంకులు ఎదురొచ్చినాయి అని కుంచుకుపోకూడదు, వాటిని చీల్చుకొని బయటికి రావాలి. చిన్న గింజను చూడు, భూమిలో నాటబడితే మంటి పెడల కింద చాలా సెన్సిటివ్, కానీ అది ఎదుగుతున్నప్పుడు మొక్క ఎంత సున్నితంగా ఉంటుందో దాన్ని గట్టి మట్టి పెడలను చీల్చుకొని బయటకు వచ్చింది. సున్నితమైన మొక్కకి అంత శక్తిని ఇచ్చాడు, నీకెంత ఇచ్చుంటాడు దేవుడు. మన్ను అడ్డుకుందని మొలకెత్తకుందువా, రాళ్ళు రువుతారని ఫలించకుందువా. మన్ను అడ్డుకుందని మొలకెత్తకుందువా, రాళ్ళు రువుతారని ఫలించకుందువా. ఎండిన భూమిలో మొలచిన మొక్కవలే పెరిగెను యేసయ్యా ద్రాక్షవల్లిగా. అంటు కట్టబడి నీవు బహుగా ఫలించుమా, అంటు కట్టబడి నీవు బహుగా ఫలించుమా. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన.